వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ 2 kg చికెన్ 2 kg చికెన్కి అందులో కావాల్సిన కలుపుకోనికి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం, అలాగే బిర్యానీ మసాలా ఫ్రెష్ పౌడర్. నేను ఎలా చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక 2 నిమ్మకాయలు, సో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక పెరుగు, ఒక 1/2 kg పెరుగు, 1.5 kg రైస్ తీసుకున్నాను. నేను 2 kg చికెన్కి 1.5 రైస్ తీసుకున్నాను. సో మసాలాకి గసగసాలు, సాజీరా, దాల్చిన, ఇది ఫ్లవర్, ఇది అనాస మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవి మిరియాలు, ఇలాయచి, లవంగాలు, ఓకే, ఇవన్నీ కావాలి. ఆయిల్, గీ, ఇవన్నీ రెడీ పెట్టేసుకోవాలి. ఓకే, ఇవన్నీ రెడీ చేసుకున్నాక చికెన్ని మనం చక్కగా ఒక 2 times నీట్గా సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. కడుక్కున్నాక అందులో ఫస్ట్ కాస్త అల్లం ఫ్రెష్ అల్లం అయితే బాగుంటుందండి. అల్లం ఫ్రెష్ 2 spoons ఆఫ్ అల్లం, 2 spoons అల్లం, అలాగే 2 spoons పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 3 spoons యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం పొడి కూడా మీ కారంని బట్టి, టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కారం ఎంత అవుతుంది, నేను ఒక 3-4 spoons యాడ్ చేసుకుంటున్నాను కారపొడి. నెక్స్ట్ ధనియా పౌడర్, 1 spoon ధనియా పౌడర్, ఫ్రెష్ ధనియాలు, ఏం మసాలా మిక్స్ చేయాలండి, ఓన్లీ ధనియా పౌడర్. తర్వాత ఇందులోనే మసాలా, బిర్యానీ మసాలా, ఇది పించ్, ఎక్కువ వేసుకోవద్దండి, పించ్ ఆఫ్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా ఎలా అంటే ఇప్పుడు నేను చూపించాను ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఓకే చూడండి, ఇవన్నీ ఇది ఆకు తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్, గసగసాలు, లవంగాలు, ఇలాయచి, ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా మన ఇంట్లో. అదే బిర్యానీ మసాలా. సో ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనే మనం ఒక 4 పచ్చిమిర్చి, సన్నగా 2గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకు బిర్యానీకి చాలానే పడతాయి. సో ఎందుకంటే డ్రై ఆనియన్స్ వేయాలి కాబట్టి, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ ఉంటాయి కాబట్టి ఆనియన్స్ ఒక 1/2 kg 1/2 kg అలా పడతాయి. సో ఒక 2 మాత్రం కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. సో తర్వాత ఒక బంచ్ ఆఫ్ పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర ఆకులు, ఓకే. కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి మొత్తం చికెన్కి అంతా కలిపేలా పట్టుకుందాం. ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాం. సో ఇందులోనే కాస్త ఆయిల్ యాడ్ చేస్తే మనకి పీస్కి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. కొంచెం 1 spoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ని కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మినిమం ఒక 1/2 hour అయినా ఉంచుకుంటే బెటర్ బిర్యానీకి. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాక రైస్ కడిగి పెట్టేసుకున్నాం. సో ఇందులోనే కర్డ్ యాడ్ చేసుకున్నాం. ఓకే, కర్డ్
మన కర్డ్తో ఏంటంటే మంచి గ్రేవీ వస్తుంది. సో అలాగే మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఆ ఉప్పు కారం మసాలా ఉన్నాయి కదా, అవన్నీ ముక్కకు మంచిగా పట్టుకుంటాయండి. ఈ విధంగా మొత్తం ముక్కకి పట్టుకునేలాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూస్తారు కదా, మొత్తం అంతా చికెన్ పీసెస్కి అంతా చికెన్ అంతా పట్టేలాగా కలిపేసుకొని ఓకే. మీరు సాల్ట్ కారం అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు, మీ క్వాంటిటీ చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోయింది. అల్లం కూడా ఫ్రెష్గా నూరిన అల్లం, ఫ్రెష్గా నూరిన మసాలాల్లో వేస్తే చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. సో చూస్తారు కదా, మొత్తం ఈ విధంగా అంతా మొత్తం కలిసేలా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ రైస్ వాష్ చేసుకుందాం. ఇవన్నీ కలుపుకున్నాక ఫైనల్లో ఒక నిమ్మ చెక్క దీంట్లో పిండేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ నిమ్మకాయ సీడ్స్ అనేది తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఈ ఫస్ట్ ఏంటంటే ఇవి చికెన్ కలిపి మ్యారినేట్ చేసుకొని రైస్ రెడీ పెట్టుకున్నాక మిగతా మీరు మసాలాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటే మీకు ఆ లోపు ఈ చికెన్ అనేది మ్యారినేట్ అయిపోద్ది, మనకు టైం సేఫ్ అయిపోయింది. ఎందుకంటే ఇది నానాలి కదా, నానితే టేస్ట్ బాగా వస్తుంది. సో ఫస్ట్ వీటికి సరిపో అన్నీ రెడీ చేసుకొని తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. సో లెమన్ కూడా మొత్తం వేసి ఒకసారి చక్కగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకే, రైస్ అని తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకున్నాను, ఫైన్ బ్రాండ్ రైస్ బాస్మతి. దీన్ని ఒక 2 టైమ్స్ ఇంకా బాస్మతి రైస్ చూసుకోవాలి, మనం డస్ట్ ఇట్లా ఏమైనా షాప్స్లో ఉంటాయని అన్నీ ఒకసారి నీట్గా చూసుకోవాలి. రైస్ చెదరం ఏమైనా ఉందా చూసి దీన్ని ఒక 2 టైమ్స్ నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఏం డస్ట్ లేకుండా ఒకసారి చెక్ చేసుకొని ఒక 2 టైమ్స్ దీన్ని వాష్ చేసుకొని పెట్టుకుందాం. చికెన్ అన్నీ కలుపుకున్నాం కదా, చికెన్ కలిపి మ్యారినేట్ అయ్యే టైంలో రైస్ క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్టీ వస్తుంది. సో చికెన్ ఫస్ట్ వాష్ చేసుకొని అన్నీ పట్టించేసి ఆ లోపల రైస్ వాష్ చేసి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్, ఇది చికెన్తో పాటు ఈ రైస్ కూడా మనకు నానిపోతాయి. ఆ లోపల మనకు కావాల్సిన మసాలాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోయింది మనకి. ఆ లోపు ఇవి నానిపోతాయి, మనకు ఆ పన్ను కూడా అయిపోయింది. ఇదే లోపు మనం కావాల్సిన బౌల్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోయింది మనకు వర్క్ అనేది. సో ఈ విధంగా 2 టైమ్స్ కట్ చేసుకొని వాటర్ వేసి పెట్టేసుకో. ఓకే, ఈ విధంగా 2 టైమ్స్ కడుక్కొని వాటర్ పోసి పెట్టుకుందాం. ఓకే, బౌల్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ రోస్ట్ చేసుకోవాలండి. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ మ్యారినేట్ అవుతుంది, అలాగే రైస్ కూడా మ్యారినేట్ అవుతుంది. ఆలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే ఒక ½ కేజీ, ½ కేజీ దాకా కట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్తోనే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇవే ఎక్కువ ఉండాలి. సో ఆయిల్ హీట్ అయింది, ఒకటేసి ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని, ఒక ½ కేజీ కట్ చేసుకున్నాను నేను, ఆనియన్స్ అన్ని వేసుకున్నాను.
ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి ఫ్లేమ్ ఫుల్గా పెట్టేసుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసేయాలి. అన్నీ వేసుకొని స్పూన్తో ఫస్ట్ మనకి చికెన్ బిర్యానీ మెయిన్ ఏంటంటే ఈ ఆనియన్తోనే ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్తో మన ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ ఫ్లేమ్ ఫుల్గా పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. చూసారు కానీ ఈ విధంగా మొత్తం ఆనియన్స్ అన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, మొత్తం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేవాళ్ళు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఫ్రై అయిపోయినాక వీటిని తీసేసుకుందాం ఒక బౌల్లో. ఆయిల్ అంతా చక్కగా ప్రెస్ చేసి ఈ విధంగా చూడండి ఎంత అవ్వలేదో ఆనియన్స్. నేను అయితే ఒక పావు కేజీ వరకు కట్ చేసుకున్నాను, అయినా ఎంత అయిపోయింది. ఇంత ఆనియన్స్ మీరు ఎంత కట్ చేసుకుంటే అంత బెటర్. చూడే విధంగా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కొంచెం రెడ్డిష్ అవగానే మీరు తీసేసుకోవాలి. విధంగా తీసుకొని ఇది ఆనియన్ తీసే ముందే మనం చికెన్ కూడా ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టేసుకోవాలండి, ఎందుకంటే వెంటనే ఫ్రిడ్జ్ నుంచి తీయగానే మనం ఫ్రై చేసుకోకూడదు. సో ఏదైనా మనం చేసుకునేప్పుడు ఒక 10 minutes బిఫోరే ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని పెట్టేసుకోవాలి. సో ఆయిల్ అంతా ఇలా వంచేసి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఓకే, ఆనియన్స్ అన్ని తీసేసుకున్నాక ఇదే ఆయిల్ ఆనియన్స్ అన్ని తీసుకున్నాక కాస్త ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం వేడయ్యాక అందులో 2-3 బగారాకులు, 4 లవంగాలు, అలాగే 4 మిరియాలు, ఇంకా ఒక 3 ఇలాయచి, అనాస మొగ్గ, దాల్చిన, అలాగే గసగసాలు, సాజీరా గసగసాలు. గసగసాలు వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. గసగసాలు వేసుకొని అది కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త అటు ఇటు అనుకున్నాక ఇందులోనే మనం చూడండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక 10 minutes ముందు నేను బయట పెట్టాను, చక్కగా మ్యారినేట్ అయిపోయింది. 10 నిమిషాల ముందు తీసి పెట్టుకోవాలి. కానీ పచ్చిమిర్చి మసాలాలను ఒక్కసారి ఫ్రై అయ్యాక చిన్నగా యాడ్ చేసుకొని కాస్త పచ్చిమిర్చి ఫ్రై అయ్యేవాళ్ళండి. ఫ్రై అయ్యాక ఇందులోనే మనం మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఓకే, చక్కగా మొత్తం మ్యారినేట్ అయిపోయిందండి. గ్రేవీ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి.
వేసుకున్నాక దీన్ని చక్కగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం. చక్కగా మ్యారినేట్ అయిపోయినాయి మొత్తం మసాలాలన్నీ. మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా ఫ్రై చేసుకో, ఒకసారి కలుపుకోవాలండి. ఓకే, చికెన్ అంతా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాం ఒక 10 minutes. ఓకే, ఒక 10 minutes తర్వాత చికెన్ వేసుకున్నాక చూడండి ఈ విధంగా మొత్తం గ్రేవీ అనేది మొత్తం బయటకు వచ్చేసింది. మనం కర్డ్ ఆయిల్ అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, మొత్తం వాటర్ అనేది మొత్తం చికెన్ అంతా బయట రిలీజ్ చేసింది. విధంగా ఒక 10 minutes ఫ్రై చేసుకున్నాక మనం రైస్ స్టార్ట్ చేసుకుందాం. రైస్ కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. ఓకే, రైస్ ప్రిపరేషన్ కోసం బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టుకొని వాటర్ ఎక్కువ అయినా అంటే ఒక గ్లాస్కి 3 glasses అలా మీ క్వాంటిటీ, ఎందుకంటే మనం ఫిల్టర్ చేస్తాం కాబట్టి వాటర్ ఎన్ని ఉన్నా పర్లేదు. వాటర్ పెట్టేసుకొని అందులో ఒక 3 బగారాకులు, ఒక అనాస మొగ్గ, జాపత్రి, ఒక 4-5 లవంగాలు, మిరియాలు, గసగసాలు, సాజీరా, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ మసాలాలన్నీ వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో అలాగే కాస్త మనం జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ జీరా, ఇందులోనే కాస్త అల్లం యాడ్ చేద్దాం. ఓకే, ఒక స్పూన్ అల్లం యాడ్ చేద్దాం. నీళ్ళు వంపాల్సిందే లవ్, కానీ మనం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అల్లంతో. సో అన్నీ యాడ్ చేసి ఒకసారి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టించుకుందాం. ఇది ఎసరు వచ్చినాక మనం రైస్ యాడ్ చేయడమే. సో ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాక ఇందులో కాస్త ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ ఎందుకంటే మనకి రైస్ అనేది అతుక్కోకుండా పుల్లలుగా వస్తుంది రైస్. సో ఇవన్నీ వేసుకొని లిడ్ పెట్టేసుకొని అది బాయిల్ అవ్వనివ్వాలండి. ఓకే, చికెన్ చూద్దాం. చికెన్ ఎలా అయిందో చికెన్ చూడండి. చికెన్ కాస్త ఫ్రై అయిపోయింది. ఈ లోపే మనం రైస్ చూసుకుంటాం. చికెన్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి, ఎందుకంటే రెండు ఒకేసారి అవ్వాలి. చూసారు కదా, పొంగు వచ్చేసింది రైస్కి కూడా. పొంగు వచ్చాక ఇందులో మనం కాస్త ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియా పౌడర్, అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనం ఇంతవరకు వేయలే కదా. రైస్లో సాల్ట్ మంచిగా ఉంటేనే బిర్యానీ సెట్ అయిపోద్దండి. నేనైతే ఒక 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఓకే, సాల్ట్ వేసి మొత్తం ఒకసారి ఇది ఇలా మసులుతున్నప్పుడు అది మొత్తం కలిసిపోయింది సాల్ట్ అంతా. చూడండి, చక్కగా వయసులు వచ్చేసింది, మొత్తం మసిలిపోయాయి వాటర్ అనేటి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ అన్ని తీసేసి ఈ విధంగా వాటర్ అన్ని తీసేసి ఈ విధంగా రైస్ అనేది వేసుకోవాలి. జాగ్రత్తగా మీద పడతాయి రైస్ వేసుకోవాలి. సో మనం రైస్ ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అట్టి పడ్డాయి. జాగ్రత్త వాటర్ పడకుండా వేసుకోండి. ఇలా రైస్ వేసాక మనం మాత్రం ఇక్కడే ఉండాలండి రైస్ అయ్యే వరకు, ఎందుకంటే కాస్త ఒక 70% రైస్ అవగానే ఇంక బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాల్సిందే. ఇంకా సో రైస్ వేసాక మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుంటూ కుక్ చేసుకోవాలి.
సో మొత్తం రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. మనకు చికెన్ ఒక 10 minutes కుక్ అయింది. రైస్ కూడా కుక్ అయినాక యాడ్ చేసుకోవాలి. సో రైస్ అంతా వేసుకొని ఒక్కసారి ఫుల్గా తిప్పేయాలి, కలియబెట్టాలి. ఎక్కువ రైస్ వేసినాక ఎక్కువ కలుపుకూడదండి, ఎందుకంటే అది విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా మొత్తం చూసి సాల్ట్ ఈ టైంలో సాల్ట్ చూసుకోవాలి. మీరు ఈ వాటర్ టేస్ట్ చూస్తే మీకు సాల్ట్ సరిపోయింది అలా తెలుస్తుంది. ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో నాకైతే సరిపోయిందండి. అంతే, వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఒకప్పుడు ఉడకనిద్దాం, ఒక 10 minutes హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూసారు కదండి, ఈ విధంగా పొంగు వచ్చింది. రైస్ అయితే ఆల్మోస్ట్ 70% డన్ అయినట్టే. చూడండి, ఇలా తీసుకుంటే ఇలా ఇలా విరిస్తే 2 ముక్కలు అవ్వాలి. ఇలా అయిందంటే మనకి ఆల్మోస్ట్ డన్, ఉడికిపోయినట్టే. ఇంకా కాస్త ఉంచితే మాత్రం మొత్తం మెత్తగా అయిపోతుంది. సో ఈ స్టేజ్లో ఆఫ్ చేసేయాలి మనం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం, ఫిల్టర్ చేసుకుందాం. సో ఆఫ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చేసుకుని ఇలా వాటర్ లేకుండా ఇలా ఒక జాలి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం మొత్తం రైస్ అంతా. ఎందుకంటే వాటర్ ఉంటే మనకు బిర్యానీ అనేది మెత్తగా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి బౌల్ చూడండి, ఇలాంటి హోల్స్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మనం లేయర్స్గా వేసుకుంటే అయిపోయింది అన్నం. సో ఇలా స్టెయినర్తో జాగ్రత్తగా ఇలా వాటర్ ఫిల్టర్ అయ్యే స్టెయినర్ ఒక జలిగిన లాంటిది పెట్టేసుకొని ఇందులో అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఒకే విధంగా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను. రైస్ 70%లో నీళ్ళు లేకుండా మొత్తం పంపేసుకున్నాను వాటర్. అంటే ఇక ఇలా చుంచితే ఉడికింది, సగం మొత్తం ఉడికిన 70% ఉడికిపోయినట్టే అండి. వాటర్ లేకుండా మొత్తం దీన్ని జలగిన్నెలో పరుచుకోవాలి. నెక్స్ట్ చికెన్ కూడా 10-15 minutes ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. సో లేయర్స్గా ఇప్పుడు వేసేసుకుందాం. ఫస్ట్ రైస్ బౌల్లో కాస్త రైస్ వేసుకొని ఆ తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకుందాం. తర్వాతకి మనం ఒక 10 minutes ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకుందాం. ఈ విధంగా చికెన్ అంతా విధంగా మొత్తం ఈవెన్గా చికెన్ స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న గ్రేవీ ఇదంతా సూపర్ వేసుకొని ఇందులోనే కాస్త పుదీనా, ఒక లేయర్ వచ్చేసి పుదీనా వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకొని ఈ టైంలోనే కాస్త మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ రైస్, ఇంకొక లేయర్ వచ్చేసి రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ చూడండి ఎంత చక్కగా పుల్లలు ఉడికిపోయిందో. మనం ఆయిల్ వేసాం కదా, ఉడికినప్పుడు ఆయిల్తో మనం రైస్ అనేది అతుక్కోకుండా పుల్లలుగా ఉడికిపోయింది. ఇది మొత్తం ఈ విధంగా చికెన్ని కవర్ చేస్తూ రైస్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా రైస్ వేసుకున్నాక కాస్త లెమన్ యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ తర్వాత కాస్త పుదీనా ఆకులు యాడ్ చేసుకొని మళ్ళీ కాస్త చికెన్ యాడ్ చేసుకున్నాం. ఒక లేయర్ చికెన్ పచ్చిగా కూడా వేయచ్చు, కానీ నేనైతే ఫ్రై చేసి వేసుకుంటాను. నాకైతే ఇలానే నచ్చుద్ది. కాస్త ఒక 10-15 minutes ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది. ఈ వాటర్ దీంతో గ్రేవీ కాస్త మధ్యలో ఈ గ్రేవీతో రైస్ అంతా పట్టుకొని మసాలా మొత్తం ఈవెన్గా పట్టుకుంటుంది. సో చికెన్ వేసుకున్నాక మళ్ళీ కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ రైస్, విధంగా రైస్ ఫిల్టర్ చేసుకో రైస్ అనేది మొత్తం లేయర్గా వేసుకొని కలుపుకోవాలి. ఓకే, రైస్ ఒక లేయర్ అయిపోయింది కదండి. నెక్స్ట్ స్టేజ్లో కాస్త కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్,
ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మన బిర్యానీ. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నెక్స్ట్ సేలో మళ్ళీ ఒక లేయర్ చికెన్. చికెన్ అనేది చక్కగా మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా, ప్రతి మెతుక్కు కూడా పట్టుకునేలాగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తే చక్కగా పట్టుకుంటుందండి. ఈ గ్రేవీ కూడా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు అన్నం మొత్తం అన్నంకి ఈవెన్గా పట్టుకుంటుంది మసాలా అనేది. ఈ విధంగా గ్రేవీ వేసుకున్నాక మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చల్లుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒక లేయర్ చికెన్. చికెన్ వేసి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకున్నాం. ఓకే, సెట్ అయిపోయిందండి రైస్తో. రైస్ అనేది మొత్తం ఏం లేకుండా, మెతుకు లేకుండా అన్నీ యాడ్ చేసుకోవాలి. కాలుతుందండి. చక్కగా మెతుకు లేకుండా అన్నీ వేసేసుకొని, మీకు ఇప్పుడు కలర్ ప్లేస్లో నేను ఒక టిప్ చెప్తాను. కలర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేనేం చేస్తానంటే కలర్ కోసం ఒక చిన్న గ్లాస్లో కాస్త వాటర్ తీసుకొని అందులో లెమన్ యాడ్ చేసుకొని ఓకే చూడండి, కలర్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకొని అందులో కాస్త లెమన్ పిండుకుంటున్నానండి. ఓకే, లెమన్ జ్యూస్ ఓకే, లెమన్ యాడ్ చేసుకొని ఈ అన్నం అనేది ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నం అంతా మన స్టీనర్లో ఉన్న అన్నం కూడా మొత్తం ఒక మెతుకుడు లేకుండే. అన్నం అసలు వేస్ట్ చేయకూడదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనం అన్నం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఎప్పుడైనా మిగిలినా కూడా ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళి మిగిలినా కూడా అది ప్యాక్ చేయించేసి బయట స్ట్రీట్ చిల్డ్రన్కి ఇస్తే చాలా మంచిదండి. అన్నం వేస్ట్ చేయకూడదు. ఎంత కష్టపడితే మనకి మెతుకులు వస్తున్నాయో ఫార్మర్స్. సో ఈ విధంగా ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్ ఫైనల్లో పైన కాస్త కొత్తిమీర, పుదీనాకులు, ఓకే మొత్తం పుదీనాకులు విధంగా మొత్తం పరుచుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులో లాస్ట్లో పైన మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక లాస్ట్ ఫైనల్లో వచ్చేసి మనకు కలర్ కోసం చెప్పాను కదండి, ఓన్లీ పసుపు వేసుకున్నాను అంతే. ఇది విధంగా స్ప్రెడ్ చేసుకో, మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ ఇలా పసుపు యాడ్ చేసుకొని దీన్ని దమ్ చేసుకోవడం. ఓకే, అన్నీ కలిపేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకున్నాం. ఓకే, ఈ విధంగా మొత్తం లేయర్స్ వేసుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలి. విధంగా మూత పెట్టేసుకొని దీనిపైన మీకు ఎంత వీలైతే అంత బరువు పెట్టేసుకోవాలండి దమ్ కోసం. ఓకే, నా దగ్గర అయితే ప్రస్తుతానికి బరువు ఉంది. బేషన్ ఉంది. బేషన్ పెట్టేసి ఒక 5 minutes ఫుల్గా ఉంచుకోవాలి.
5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ దమ్తో మన బిర్యానీ అనేది ఉడికిపోయింది. మనకి ఏంటంటే వీలైనంత బరువు పెట్టేసుకోవాలి. దగ్గర అయితే ఒక బేషన్ ఉంది, బేషన్ పైన ఒక క్యాన్ పెడుతున్నా. అది గాలి బయటకు వెళ్ళకుండా మీ దగ్గర ఆయిల్ పేపర్ ఉంటే పేపర్తో అయినా చేసుకోవచ్చు. సో నేను ఇందులో బరువు అయితే ఈ విధంగా పెట్టానండి. బరువు పెట్టడం వల్ల ఏంటంటే మనకి దమ్ అయిపోయింది రైస్ అనేది. సో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఫుల్గా ఉంచుకోవాలి ఫ్లేమ్. 5 మినిట్స్ తర్వాత ఈ బరువు అయితే తీసేస్తున్నానండి. దమ్ అయ్యాక ఎలా ఉందా, ఒక 5 నిమిషాలు ఫుల్గా ఫ్లేమ్ పెట్టి తర్వాత తీసి చూద్దాం. చూడండి బిర్యానీ మొత్తం ఉడికిపోయింది చక్కగా. అన్నం అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఒకసారి ఇలా దీన్ని తిప్పేసుకుందాం. అంతే, వేసి సర్వ్ చేసుకోవడం. సో ఒకసారి కింది పైకి ఇలా అనుకుందాం. మనకు 70% తర్వాత తీసాం కాబట్టి ఓకే. ఇప్పుడు దాంతో ఈ 15 మినిట్స్ కర్రీ కూడా ఫ్రై చేసాం కాబట్టి ఆ కర్రీలో ఉన్న గ్రేవీ దీంతో ఈ రైస్ అనేది మొత్తం కుక్ అయిపోయిందండి. చూడండి ఎలా ఉడికిపోయిందో మొత్తం. మీకు చూపిస్తా. మన మెతుకు అనేది మొత్తం మెత్తగా అయిపోయింది. చూడండి ఆల్మోస్ట్ డన్ అయిపోయింది, మొత్తం కుక్ అయిపోయిందండి. చూడండి ఇలా కిందికి ఒకసారి కుక్ అయిందో లేదా కింద వరకు చూసేసుకొని ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ కింద వరకే. ఓకే, దీన్ని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఒకసారి మొత్తం కింది పైకి ఒకసారి కలియబెట్టుకొని సర్వ్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా మొత్తం చూడండి, మొత్తం అన్నం అంతా ఈ విధంగా ఈవెన్గా ఉడికిపోయిందండి. మసాలా కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ విధంగా మనం సర్వ్ అవుట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. కర్రీ కూడా మన కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇంతే అండి, వేడి వేడి బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మొత్తం అన్నం కర్రీ అంతా ఈవెన్గా కుక్ అయిపోయాయి. మన పీస్ చూడండి, పీస్ కూడా ఇలా అంటే ఇలా మొత్తం ఉడికిపోయింది. ఇలా చూడండి, ఇలా బెండ్ కాకుండా ఉడికిపోయింది. ఇంకొక 15 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్, కర్రీకి కూడా ఉప్పు కారం బట్టి టేస్టీగా ఉంటుంది. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. ఓకే, ఇంతే అండి, వేడి వేడి బిర్యానీ రెడీ. మీరు ట్రై చేయండి. ఓకే, పొడి ఉండడానికి ఒక టిప్ ఏంటంటే అదే, కాస్త అన్నం ఉడికేప్పుడు ఆయిల్ అయినా గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. గీ యాడ్ చేసుకుంటే అన్నం అనేది ఇలా పొడిగా అతుక్కోకుండా ఉంటుంది. అంతే, మీరు ఈ విధంగా బిర్యానీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.